మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రాంతంలో 31 కోట్లతో 3 వాటర్ ట్యాంకుల నిర్మాణం కొరకు అమృత్ 2.0 పథకంలో భాగంగా గర్రె కాలనీ ప్రాంతంలో వాటర్ ట్యాంక్ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్సీ పురాణం సతీష్, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం తాగునీటి విషయంలో పూర్తి స్థాయిలో విఫలమైంది. ముఖ్యంగా మిషన్ భగీరథ త్రాగునీటి ప్రాజెక్ట్ ఫెయిల్ ప్రాజెక్ట్ అని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. గ్రామాల్లో విజిట్ చేస్తున్నప్పుడు ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉన్నందున అమృత్ స్కీమ్ ద్వారా ప్రజలు అందరికీ మంచినీటి సదుపాయాలను అందించే ప్రయత్నంలో ఈ వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అతి త్వరలో అమృత్ స్కీమ్ ద్వారా ప్రజలకు మంచినీటిని అందించేలా కృషి చేస్తామని తెలిపారు. పబ్లిక్గా చెప్పడం జరిగింది. నేను ఆ రోజులో అనుకున్నా, మళ్ళీ కూడా అరే స్కీమ్ కూడా సెక్రటరీ గారు పంచాయతీరాజ్ గారు అన్నారు, సార్ చాలా వేల కోట్ల రూపాయలు ఈ మిషన్ భగీరథలో ఖర్చు పెట్టినాము, ఈ ప్రాజెక్ట్ ఎట్లన్నా సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి వారు కూడా నాకు కోరడం జరిగింది. అయితే నేను కూడా ప్రయత్నం చేసిన చాలాసార్లు, సరే మిషన్ భగీరథకి ఏమైనా నిధులు కావాలంటే ఇద్దామని చెప్పి ఆలోచనతోని నేను మళ్ళీ ఓపెన్ మైండ్ పెట్టుకున్నాను. కానీ ఈరోజు కూడా ప్రొద్దున నేను సుద్దాల గ్రామం వెళ్ళినప్పుడు అక్కడ ఒక మహిళ వచ్చి, సార్ మాకు మంచినీళ్ళు లేవు, మాకు ఒక బోర్వెల్ కావాలని చెప్పి ఆమె కోరడం జరిగింది. అయితే నేను అన్నారు మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయని చెప్పి అప్పుడు కేసీఆర్ గారు అన్నారు ఇంటింటికి నీళ్ళు ఇస్తా, లేకుంటే నేను ఎలక్షన్లోనే కొట్టాడన్నాడు. కానీ ఎక్కడ చూసినా కానీ మొన్న మందమరి టౌన్లో కూడా ఒక మహిళ ఒక బాటిల్ నీళ్ళు తీసుకొచ్చి చూపించింది, సార్ వాసన వస్తున్నది, ఈ కలర్ కూడా ఎట్లున్నది చూడండి, ఎవరు తాగుతారు ఇట్లాంటి నీళ్ళు అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. అంటే ఈ మిషన్ భగీరథ ఒక పెద్ద ఫెయిల్డ్ ప్రాజెక్ట్. ఎమ్మెల్యే గారు వివేక్ గారితో కూడా మాట్లాడుతున్నప్పుడు బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్, ప్రతి మనిషికి త్రాగునీటి అనేది ఒక హక్కు. మీ అందరు తెలుసు, టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అని చెప్పి దాదాపు ఒక 40,000 కోట్ల రూపాయలు ఏదైతే వాళ్ళు ఖర్చు పెట్టినారో ఆ ఒక్కొక్క రూపాయికి ఒక్కొక్క నీటి కనెక్షన్ కూడా కనపడతలేదు అని చెప్పి ఈరోజు మనం చూస్తున్నాము. మనసు ఉంటే మార్గం ఉంటుంది, చేసే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా పని చేస్తామని చెప్పి వివేక్ గారిని చూస్తున్నారు మీరు. గత 8 నెలల నుంచి ఏదైనప్పటికీ ఏ ఇష్యూ వచ్చినా, ఏ రిప్రజెంటేటివ్ ఎవరైనా ఏదైనా సమస్య తీసుకొస్తే దాని మీద ఇమ్మీడియట్లీ తక్షణమే దాని మీద యాక్షన్ తీసుకొని ఏదో ఒకటి వాళ్ళకు ఒక సహకారంగా ఇమ్మీడియట్గా రెస్పాన్స్ చేస్తారని చెప్పి మీ అందరు చూస్తున్నారు. 51.72 కిలోమీటర్స్ పైప్ లైన్ శాంక్షన్ అయింది. సో అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మీ అందరూ కూడా చూస్తున్నారు, డ్రింకింగ్ వాటర్ మీద కూడా చాలా ఫోకస్ ఉన్నాయి. ఐ థింక్ సమ్మర్ యాక్షన్ ప్లాన్ కింద ఎస్డిఎఫ్ అండ్ మిషన్ భగీరథ డిపార్ట్మెంట్కి కూడా అమౌంట్ రిలీజ్ అయింది. అండ్ సో దట్ మనము సమ్మర్లో ఇంత విపరీతంగా ఎండాకాలం ఉన్న తర్వాత కూడా డ్రింకింగ్ వాటర్ ఏం ఇష్యూ రాకుండా అట్లా చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. కానీ ఈ సమస్య ప్రతిసారి అడ్హాక్ బేసిస్లో మనం టేకల్ చేస్తున్నాం, ట్యాంకర్ నుంచి లేదు అంటే బోర్డు నుంచి. సో దాని నుంచి ప్రాబ్లం జరుగుతున్నాయి. కాబట్టి ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అంటే ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోసం ఇక్కడ మనకు ఒక డిపిఆర్